ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. అసలు నీతిమంతులు అంటే ఎవరైతే మనం చూసుకున్నట్లయితే నీతిమంతులు ఎవరనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభునందు ఆయన రక్తంలో కడగబడిన వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించినప్పుడు మన తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. అదేవిధంగా మనం నీతిమంతుడు ఈ లోకంలో చూసుకున్నట్లయితే నీతిమంతులు ఎవరు లేరు, ఒకడను లేడు. దేవుడి దృష్టిలో తమ సొంత నీతితో నీతిమంతులుగా నిలబడలేరని చెప్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా పరిగణనలో తీసుకోబడుతుంది. అప్పుడు మాత్రం దేవుడు మనల్ని బహుగా ఆశిస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ తిరిగి లేస్తాడు. మనం ఉదాహరణ చూసుకుంటే పడవ నీళ్ళలో చెరువులో పోతుందండి. చెరువులో పోతుంది కానీ నీళ్లు పడవలోకి రావు. అదేవిధంగా లోకం మనలోకి రాదు. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనలోకి పాపం రాకూడదు. మనలో పరిశుద్ధత కలిగి జీవించాలి. మనం నీతిమంతుడు 7 మార్లు పడినా కానీ తిరిగి లేచునని దేవుడి వాక్యంలో ఉన్నదండి. అది సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకుంటే నీతిమంతుడు 7 సార్లు పడినను వాడు తిరిగి మరలా లేచును. కాబట్టి నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ తిరిగి లేచును. అదేవిధంగా మనం చూసినట్లయితే నీతిమంతులుగా ఉండడం వల్ల కలిగే లాభాలు మనం చూసినట్లయితే నీతిమంతులుగా ఉండడం వల్ల నీతిమంతులపై దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. అదేవిధంగా నీతిమంతులపై దేవుని యొక్క ఆశీర్వాదాలు కురిపిస్తాడు దేవుడు. అదేవిధంగా దేవుని మార్గంలో నడిచే వారికి సమృద్ధైన ఆశీర్వాదాలు లభిస్తాయి. దేవుని నీతిమంతుడిగా మనం జీవించడం వల్ల దేవుని యొక్క కటాక్షము ఆశీర్వాదాలు పొందుతాము. అదేవిధంగా నీతిమంతులుగా మనం జీవించడం వల్ల దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి, దీవెనలు కలుగుతాయి. నీతిమంతులుగా మనం జీవించడం వల్ల ఆత్మీయంగాను భౌతికంగాను ఉన్నత స్థితిలో ఉంటాము. నీతిమంతులుగా మనం జీవించడం వల్ల నీతిని అనుసరించడం ద్వారా దేవునితో సత్సంబంధం కలిగి ఉంటాము. ఇవన్నీ కూడా దేవునితో మనం నీతిమంతులుగా జీవించడం వల్ల కలిగే లాభాలు మనం చూస్తున్నామండి. అదేవిధంగా నీతిమంతులుగా జీవించిన వారి గురించి మనం చూసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభు ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినట్లు మనం చూస్తాము. ఆయన ఎంతో నీతిగా జీవించినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా మదర్ తెరెసా గారు కూడా యుగోస్లేవియా నుంచి మన ఇండియాకి వచ్చిందండి. కలకత్తాలో ఆమె మురికివాడలో దేవుడు ప్రేమ ప్రకటించాలని, దేవుడు పరిచర్య చేయాలని ఎంతో ఆమె పరిశుద్ధంగాను వివాహం చేసుకోకుండా పరిచర్య నిమిత్తము ఆమె అనేక మందికి పూర్ పీపుల్కి రోగులకి ఆమె అనేక మందికి సహాయం చేసినట్లు చూస్తున్నాము. రోగులను కూడా స్వస్థపరిచినట్లు చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో చూసిన యెహోవా నీవే నీతిమంతులను ఆశ్రయించేవాడు. నీతిమంతులుగా ఉన్నవారు ఏ విధంగా జీవించారో మనం చూసుకున్నట్లయితే యోసేపుకు చూసుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం 21వ వచనంలో యోసేపు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఉన్నందున అతడు చెరసాల్లో ఉన్న దాసుడిగా ఉన్న యెహోవా అతనికి తోడే ఉండి
అతని తల మీదకి ఆశీర్వాదాలు కురిపించాడు. అదేవిధంగా యోబు గురించి మనం చూసుకున్నట్లయితే యోబు యథార్థవంతుడును నీతిమంతుడును, తన కష్టకాలంలో కూడా దేవుని దూషించకుండా తన నీతిని నిలబెట్టుకున్నందున దేవుడు అతనికి అంతకు రెండంతలుగా రెట్టింపు ఆశీర్వాదాలు కలుగజేశాడు. అదేవిధంగా దావీదు గురించి మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 37 అధ్యాయము 20 వచనంలో దావీదు తన అనుభవంలో నీతిమంతుడు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు అని పేర్కొన్నాడు. ఇది యెహోవా నీతిమంతులను ఎలా ఆశిస్తాడో తెలియజేయడానికి సూచన. అదేవిధంగా మనం చూసుకుంటే నీతిమంతులలో మరణించినా కానీ వాళ్ళు జ్ఞాపకార్థంగా ఈ లోకంలో ఉండిపోతారండి. మనం నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదము. ఒకసారి మనం దేవుడి వాక్యం చూసుకుంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. అదేవిధంగా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులు చనిపోయిన తర్వాత కూడా వారి మంచి పనులు గుర్తు చేసుకోబడతాయి, అది ఆశీర్వాదకరంగాను. కానీ దుష్టుల పేరు లేదా జ్ఞాపకం చేసుకోవడం, దుష్టులను జ్ఞాపకం చేసుకోవడం అసహ్యత కలుగు చేస్తుందండి. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అది ఎంతో ఆశీర్వాదకరంగా, అది ఎంతో దీవెనకరంగా ఉంటుందండి, మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా అదెంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం అది ఎంతో మంచిదండి మన దృష్టికి. కాబట్టి నీతిమంతులు ప్రవర్తన కలిగి దైవభక్తి కలిగిన వారిని స్మరించుకోవడం ఆశీర్వాదకరం. బైబిల్ వాక్యం తెలియజేస్తున్నది. నీతిమంతులు జీవితాల్లో వారి క్రియలు ఇతరులకు ఆదర్శంగా నిలిచిన వారి మరణాంతరం కూడా మంచి పేరు ఆశీర్వాదాలు తీసుకుని వస్తాయని ఇది తెలియజేస్తుంది. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అది ఎంతో ఆశీర్వాదము. ఉదాహరణ చూసినట్లయితే భక్సింగ్ గారు ఆయన పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకోవడం అది ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరంగా మనకు ఉంటుంది. కాబట్టి నీతిమంతులని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. ఎప్పుడైతే మనం దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. కాబట్టి ఆశీర్వాదాలకు మూలం ఎవరంటే దేవుడే. మన దేశంలో చూసినట్లయితే ఆపిళ్ళు సిమ్లా ప్రాంతంలో ఫేమస్ అండి. అదేవిధంగా గ్రేప్స్ నాసిక్ ప్రాంతంలో ఫేమస్. మనము కివీ పండు చూసినట్లయితే న్యూజిలాండ్లో ఫేమస్ అండి. అదేవిధంగా మన దేశంలో రకరకాల పంటలు కూడా పండుతాయి. ఫేమస్ అయిన వ్యవసాయానికి మన దేశం చాలా ఫేమస్. అదేవిధంగా ఆశీర్వాదాలకి ఫేమస్ ఎవరంటే దేవుడే. దేవుడి నుంచే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడే ఆశీర్వాదాలకు మూలం. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభువే మూలము. ప్రభువును నీవు కలిగి ఉంటే గొప్పగా దీవించబడతావు. ఆయనే నిన్ను గొప్పగా దీవిస్తాడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. కాబట్టి నీతిమంతులుగా చేసేది దేవుడే, ఆశ్రయించేది దేవుడే. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ యొక్క సమయంలో ప్రభా ప్రత్యేకంగా స్తుతిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి స్తోత్రం నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రం. నీతిమంతుల మీదకి తల మీదకి ఆశీర్వాదం వచ్చినా మీరు వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం ఎవరైతే వింటున్నారో అందరి మీదకి వచ్చిన గాక నేను ప్రార్థన చేస్తుండగా గొప్పగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.